తిరుమలమ్మ ఎస్ఏ సోషల్ పెదలూరు మండలం కట్టవారిపల్లి స్కూల్లో గట్టిహెచ్ఎస్ లో వర్క్ చేస్తున్నాను. మెగా డిఎస్సీని ధవా డిఎస్సీ అంటున్నారు. మీరు చూసారా ధవా డిఎస్సీలో? ఇది మెగా డిఎస్సీలో రాసిన వాళ్ళకు తెలుస్తుందండి ఇది మెగానో ధవానో. కష్టపడి రాసి అహర్నిశాలు కష్టపడి పిల్లలు లేక భర్త అందరినీ వదిలి సంసారాన్ని సర్వం వదిలిపెట్టి కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకుంటే ఇప్పుడు మాట్లాడే మాటలు మెగా డిఎస్సీ కాదా, ధగా డిఎస్సీ అంట. ఎలా ధగా డిఎస్సీ అయింది? ఎలా అవుతుంది మెగా డిఎస్సీ? ధగా డిఎస్సీ కావడానికి లోకేష్ గారు కానీ వాళ్ళ నాన్నగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ అసలు డిఎస్సీనే నిర్వహించినట్టు. అసలు ముందు డిఎస్సీ అంటేనే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటేనే డిఎస్సీ కదా. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుమారుని ఎత్తి పొడిచే మాటలు మాట్లాడుతున్నారు మన జగన్ గారు. ఇది ఏమన్నా న్యాయమా? అసలు ముందు చాలా షేమ్. అసలు ముందు 5 సంవత్సరాల పాలనా కాలంలో ఎన్ని డిఎస్సీలు నిర్వహించారండి మీరు? ఒక్కటన్నా నిర్వహించారా? ఒక్క జాబ్ అన్నా ఇచ్చారా? అసలు ముందు ఇవ్వకపోను ఇచ్చిన వాళ్ళ మీద బురద చల్లడం. ఆయన ఏదో వచ్చాడు 16,347 మందికి కుటుంబాలకి ఆయన గొప్ప వరాన్ని ఇస్తే దీన్ని ధగా డిఎస్సీ అంటారా? ఇది ధగా డిఎస్సీనా? ఈ డిఎస్సీ ధగా డిఎస్సీ కాదు. సిబిఐకి విచారణకి ఇవ్వడానికి ఏం తప్పు చేశాము? డిఎస్సీ కోసం 10 కాపులు కాస్తున్నాము. 30 ఏళ్ళు పైబడ్డా మేము చదివాము. ఇంటర్ లో స్టేట్ ర్యాంకులు వచ్చాయి, మండలం ర్యాంకులు వచ్చాయి. ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని 10 కాపులు కాల్చుకుంటూ ప్రైవేట్ స్కూళ్ళలో గురుకులలో పని చేసుకుంటూ భర్త ఒక చోట పిల్లలు ఒక చోట మేము చచ్చి బతికి కష్టపడి